ఇంతవరకు కూడా మనం పరమాత్మని చేరే విధానంలో సత్వగుణము, ధర్మాచరణం ఎందు ప్రీతి, పరమాత్మకే సమర్పణ, శరణాగతి గురించి చెప్పుకున్నాము. ఇవన్నీ మనం ఎప్పుడు చేయగలుగుతాము అంటే మనందరిలోనూ కూడా ఆ భక్తి జ్ఞాన వైరాగ్యం అనే బీజము పరమాత్మ పెట్టి పంపిస్తాడు. వాటిని మనం పెద్దగా చేసిన రోజు ఈ నాలుగిటి మీద ప్రీతి వస్తుంది. కానీ ఈ భక్తి జ్ఞాన వైరాగ్యంలో పెద్దగా అవ్వాలి అంటే మనం ఏమి చేయాలి అని అంటే ఇంతకుముందు చెప్పుకున్న శ్రవణం, పఠనం, స్మరణం, సత్సంగము చేస్తే ఇన్న బీజముగా ఉన్న ఈ భక్తి జ్ఞాన వైరాగ్యములు తర్వాత మొలకెత్తి ఒక మొక్క కింద అయ్యి ఒక పెద్ద మహావృక్షము కింద అవుతుంది. అందుకోసమే ఇవేవి కూడా ఒకరోజు 2 రోజుల్లో అయిపోయే విషయాలు కాదు. ఇవి కొన్ని సంవత్సరాలు తరబడి చేయాలి, లేదా కొన్ని జన్మలు తరబడి చేయాలి. అందుకోసమనే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని ముందే చెప్పేశాడు. ఈ సత్కర్మలన్నీ చేస్తూ ఉండు, దానికి ఉన్న ఫలితాన్ని మాత్రం నాకు వదిలేయి, నువ్వు నన్ను ఎప్పుడు చేరాలో నేనే చూసుకుంటాను అని అన్నాడు. కాబట్టి హరే కృష్ణ, జయ శ్రీమన్.